హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము హైదరాబాదీ స్పెషల్ పెళ్ళిళ్ళలో చేసే మటన్ మర్గ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇందుకోసం మనకు ఒక 15 బాదం పప్పులు, ఒక 15 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ని తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 కిలో మటన్ తీసుకోవాలి, అది బోన్స్తో సహా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకుందాము. అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందామండి. మీరు ఆయిల్కి బదులు నెయ్యితోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాలను యాడ్ చేద్దాం. 1/2 స్పూను లవంగాలండి, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షాజీరాను కూడా వేసేద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయ్యేంతలో ఒక 5-6 పచ్చిమిర్చిలను తీసుకుని పేస్ట్ చేసుకుందామండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వీటన్నిటిని బాగా కలిపి అల్లం పచ్చి వాసన వెళ్ళేంత వరకు కుక్ చేసుకుందాము. దీని తర్వాత ఇందులోకి 1 కప్ వరకు ఫ్రెష్ పెరుగుని కూడా యాడ్ చేద్దామండి. 1 కప్ పెరుగుకి 1/2 కప్ పాలను కూడా వేసేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను పసుపుని కూడా వేద్దామండి. పసుపుని వేసి దీన్ని బాగా కలుపుదాం. దీన్ని మనం కడాయిలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ దానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని వేడి మొత్తం తగ్గేంత వరకు ఉంచి దీన్ని ఓపెన్ చేసుకుందాం. ముక్క మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడకాలి. మీకు ఒకవేళ మటన్ బాగా మెత్తగా ఉడకకపోతే మీరు ఇంకా కొంచెం వాటర్ వేసి దీన్ని ఉడికించుకోండి. ఈ ఉడికించుకున్న మటన్ని మనం ఇప్పుడు ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది ఉడికేంతలో మనము డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. బాదంపై ఉన్న పొట్టుని తీసేసి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులోకి మనము ఇంకా 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకుందామండి. పెరుగుని యాడ్ చేసి దీన్ని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ని మనము మటన్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందామండి. ఇది కుంకుమ పువ్వు కలిపిన పాలు. మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ లేకుంటే మీరు కొంచెం పసుపుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేద్దాము. కొద్దిగా పుదీనా, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అండి. ఇది మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలా అండి. ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది చాలా పల్చగా రావాలి, థిక్గా రాకూడదు గ్రేవీ అనేది. ఇప్పుడు మంటను లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 20 మినిట్స్ పాటు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి గ్రేవీ.
థిక్నెస్ ఎక్కువగా ఉంటే అది చల్లారాక గట్టిగా అవుతుంది. 20 మినిట్స్ అయ్యాక ఇందులోకి మనము ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేద్దామండి. మీ దగ్గర క్రీమ్ అవైలబుల్ లేకుంటే మీరు పాల మీద ఉన్న మీగడను తీసుకొని బాగా బీట్ చేసి వేసుకోండి. లాస్ట్లో దీనిపైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేద్దాము. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. కలిపి ఒక 2 మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. అంతే అండి, మన మటన్ మర్గ్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు నాన్లోకి ఈజీగా తినేయచ్చు. అంతే అండి, మీకు ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.